ఎగ్జాక్ట్గా 25 days బ్యాక్ ర్యాండమ్గా రియల్ హాంటెడ్ ప్లేస్ గురించి సర్చ్ చేస్తూ ఉన్నాను. సడన్గా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఒక హాంటెడ్ హౌస్ గురించి చదివాను. బయట కనిపించడానికి ఎంతో ప్రశాంతంగా ప్లెజెంట్గా కనిపించే ఆ హౌస్ ఎన్నో కుటుంబాలకి నరకాన్ని చూపించింది. ఈ హౌస్ గురించి చదువుతున్నప్పుడు నా మైండ్లో ఎన్నో రకమైన ఆలోచనలు. అసలు ఇలా జరుగుతుందా, ఒకవేళ ఇలా జరిగితే ఇంత ఘోరంగా జరుగుతుందా అని. నేను బలంగా చెప్పగలను ఈ మాట, నేను చెప్పిన ఇన్ని హారర్ స్టోరీస్ కంటే ఈ స్టోరీ చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్లో ఒక సర్ప్రైజ్ కూడా మీకోసం దాచించాను. వీడియో ఎండ్ వరకు చూడండి. 1968 అమెరికా ఒక మెంటల్ హాస్పిటల్. జోరుగా వాన పడుతూ ఉంది. ఆ మెంటల్ హాస్పిటల్లోని కారిడార్లో ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె పేరు రోజ్. వయసు 32 సంవత్సరాలు. ఆమె చాలా టెన్షన్లో ఉంది. తన కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. అప్పుడే ఆమె దగ్గరికి ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ని చూసిన రోజ్ పైకి లేచి నిలబడుతుంది. ఆ డాక్టర్ రోజ్తో, మీరు కలవాలనుకున్న మనిషి చాలా డేంజరస్, అసలు ఆమెను మీరు ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడుగుతాడు. రోజ్ సైలెంట్గా ఉండిపోతుంది. నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. బ్యాగ్లోంచి కొంత డబ్బు తీసి ఆ డాక్టర్కి ఇస్తుంది. ఆ డబ్బు తీసుకున్న ఆ డాక్టర్, మీరు ఇక్కడే కూర్చోండి, కొద్దిసేపట్లో నేనే పిలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ రోజ్ ఎవరు, తన మెంటల్ హాస్పిటల్లో ఏం చేస్తుంది, తను కలవాలనుకున్న అంత మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎవరు, ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే మనం ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. రోజ్, తన హస్బెండ్ జిమ్మీ, తన 14 సంవత్సరాల కూతురు ఇమ్మ వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటికి వస్తారు. ఆ ఇంటిని వాళ్ళకి సెట్ చేసిన బ్రోకర్ కూడా వాళ్ళతో వస్తాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూడడం మొదలు పెడతారు. అప్పుడే రోజ్ హస్బెండ్ అయిన జిమ్మీ ఒక వింత విషయాన్ని గమనిస్తాడు. వాళ్ళు కొనుక్కున్న ఆ పెద్ద ఇంటి పక్కన చాలా ఇళ్ళున్నాయి. బట్ అవన్నీ పాతబడిపోయి మూతబడిపోయి ఉన్నాయి. అవి ఎందుకు అలా మూతపడిపోయి ఉన్నాయి అనే విషయం జిమ్మీకి అర్థం కాలేదు. కానీ రోజ్కు మాత్రమే తెలుసు వాళ్ళు కొన్న ఆ పెద్ద ఇంటి పక్కన ఉన్న ఇళ్లలో ఎందుకు మనుషులు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే విషయం. వీళ్ళకంటే ముందు ఆ హౌస్ లో ఒక ఫ్యామిలీ ఉండేది. 5 హస్బెండ్ అండ్ 2 పిల్లలు. బట్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక రోజు రాత్రి ఆ భార్యే మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పి తన భర్తని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపింది. ఈ భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత ఈ ఇంటి పక్కన ఉన్న ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈ జిమ్మీ అనే మనిషి ఎవరైతే ఉన్నారో తను ఒక కామిక్ బుక్ రైటర్. ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్ లోనే ఉన్నాడు. రోసే ఆ ఇంటిని నడుపుతూ ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా. తక్కువ రేటుకు వస్తుందని ఆ హౌస్ గురించి తెలిసినా సరే రోజ్ ఆ ఇంటిని కొనుక్కుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు అంతా బానే ఉంది. కానీ ఒక రోజు రాత్రి జిమ్మీ తన కూతురిని పక్కన కూర్చోబెట్టుకొని తను రీసెంట్ గా రాసిన ఒక కామిక్ బుక్ ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. సడన్ గా జిమ్మీకి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. జిమ్మీ దాన్నేం పట్టించుకోకుండా బుక్ చదువుతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే శబ్దం ఇంకా భయంకరంగా జిమ్మీకి వినిపిస్తుంది. అప్పుడు జిమ్మీ తన కూతురుతో, ఇమ్మా నీకు ఆ సౌండ్ వినిపించిందా అని అడుగుతాడు. కానీ తన కూతురు మాత్రం, లేదు నాన్న నాకేం వినిపించలేదు, ఏ సౌండ్ గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే జిమ్మీకి తనకి దూరంగా ఉన్న ఒక కటన్ వెనక ఒక తెల్లటి ఆకారం నిలబడుకున్న దృశ్యం కనిపిస్తుంది. జిమ్మీ సైలెంట్ గా పైకి లేస్తాడు. మెల్లగా అడుగు వేసుకుంటూ ఆ కటన్ దగ్గరికి వెళ్ళి ఆ కటన్ ఇలా తెరిస్తే అక్కడెవరూ తనకు కనిపించలేదు. తన నాన్నని అలా చూసిన ఇమ్మ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి నాన్న ఆ కటన్ దగ్గర ఏముంది అని అడుగుతుంది. జిమ్మీకి ఆ సమయంలో అసలు ఏం అర్థం కాలేదు. తనకు వినిపించిన ఆ వింత శబ్దం ఏంటో, ఆ కటన్ వెనక తనకు కనిపించిన ఆ తెల్లటి ఆకారం ఏంటో అని. అప్పుడే అక్కడికి వచ్చిన రోజ్ జిమ్మీని ఏం జరిగింది అని అడుగుతుంది. బట్ జిమ్మీ తనకి ఏం చెప్పకుండా సైలెంట్ గా తలదించుకొని వెళ్ళిపోతాడు. కానీ రోజ్కు మాత్రం అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరిగింది, బట్ జిమ్మీ తనకు చెప్పట్లేదని. ఆ తర్వాత రోజు ఇమ్మ కొన్ని రోజులు వాళ్ళ బంధువులింట్లో ఉండివద్దామని వెళ్తుంది. అప్పుడు ఇంట్లో రోజ్ జిమ్మీ మాత్రమే ఉంటారు. కొన్ని రోజులు సరదాగా గడిచిపోతాయి. జిమ్మీకి కూడా ఆ సౌండ్స్ వినిపించడం, ఆ తెల్లటి ఆకారం కనిపించడం కూడా జరగట్లేదు. అలా జరుగుతున్న సమయంలోనే ఒక రోజు జిమ్మీ రాసిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కామిక్ బుక్ తనకు కనిపించలేదు. దానికోసం ఇల్లు మొత్తం వెతికాడు జిమ్మీ. బట్ ఆ బుక్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే ఇమ్మ ఇంటికి వస్తుంది. వాళ్ళ నాన్న వెతకడం చూసి, దేన్ని వెతుకుతున్నావు నాన్న అని అడుగుతుంది. జిమ్మీ ఎంతో టెన్షన్ గా, నేను రాసిన ఒక కామిక్ బుక్ కనిపించట్లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఇమ్మ తన బ్యాగ్ లోంచి ఒక బుక్ను బయటకు తీసి, ఇదేనా నాన్న అని అడుగుతుంది. ఆ బుక్ను చూసిన జిమ్మీకి తన కూతురుపై ఎంతో కోపం వస్తుంది. ఎంతో గట్టిగా అరుస్తూ
తనని కొడతాడు. ఇమ్మా ఆ టైంలో చాలా భయంకరంగా ఏడుస్తుంది. అప్పుడే జిమ్మీకి మళ్ళీ అదే వింత శబ్దం వినిపిస్తుంది చాలా రోజుల తర్వాత. అది విన్న జిమ్మీ సైలెంట్ అయిపోతాడు. ఇంకొకసారి నా బుక్కులు టచ్ చేయకు అంటూ అక్కడి నుంచి స్టెప్స్ గుండా కిందకి వెళ్తూ ఉంటాడు. తను మెట్లు దిగుతున్న సమయంలో ఒక వికృతమైన చెయ్యి తన కాళ్ళను లాగేసినట్టు జిమ్మీ కనిపిస్తుంది. జిమ్మీ ఆ మెట్ల నుంచి దొల్లుకుంటూ కింద పడిపోతాడు. తన కాళ్ళు ఫ్రాక్చర్ అవుతుంది. జిమ్మీ అరుపులు విన్న రోజ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం జరిగిందని అడగ్గా నా కాళ్ళు ఎవరో పట్టుకొని లాగేసినట్టు అనిపించింది అని జిమ్మీ చెప్తాడు. రోజ్కి అక్కడ ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. ఈ ఇంట్లో మొత్తం ఉన్నది ముగ్గురు, నువ్వు, నేను, నీ కూతురు. నేను కిచెన్ లో వంట చేసుకుంటూ ఉన్నాను, నువ్వు నీ కూతురు పైన రూమ్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు. వెనక్కి తిరిగి స్టెప్స్ దిగుతుంటే నీ కాళ్ళు లాగిస్తుంది ఎవరు అని రోజ్ అడుగుతుంది అమాయకంగా. అప్పుడే జిమ్మీ తన మనసులో ఎన్నో రోజులుగా దాచుకున్న విషయాన్ని బయట పెడతాడు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి తనకేదో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, తెల్లటి ఆకారం కనిపిస్తుందని రోజ్కి చెప్తాడు జిమ్మీ. ఆ మాటలు విన్న రోజ్ షాక్ అయిపోతుంది, లైట్ గా భయపడుతుంది కూడా. జిమ్మీని హాస్పిటల్ తీసుకెళ్లి కట్టు కట్టించారు. తను నడవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని డాక్టర్ రోజ్కి చెప్తాడు. ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. జిమ్మీ ఇమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ రోజ్ మాత్రం కార్ డిక్కీలో ఉన్న వస్తువులు ఇంట్లో తీసుకెళ్లడానికి కార్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. అప్పుడే రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. తనకి దూరంగా ఉన్న ఒక ఇంటి కిటికీలోంచి రోజ్ని ఎవరో చూస్తున్నారు. అది చూసిన రోజ్ ఎంతో కోపంతో ఆ ఇంటి వైపుకు అడుగులు వేస్తుంది. ఆ ఇంటి బయట నిలబడి డోర్ని ఎంతో గట్టిగా కొడుతుంది. ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు ఇంటి డోర్ని ఓపెన్ చేస్తుంది. రోజ్ ఎంతో కోపంగా మీరెందుకు ఆ కిటికీ దగ్గర నిలబడి నా వైపు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఆ ముసలావిడి దానికి ఎంతో భయంతో ఏం లేదమ్మా, ఏం లేదు అని సమాధానం ఇస్తుంది. రోజ్ ఆ ముసలావిడితో మీరెందుకో భయపడుతున్నారు, ఆ విషయం నాకు చెప్పట్లేదు, ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది నాకు చెప్పండి అని అడుగుతుంది. దానికి ఆ ముసలావిడ జరిగిన విషయం మొత్తం మీకు చెప్పిన తర్వాత ఇల్లు అమ్మానని చెప్పాడే ఆ బ్రోకర్, చెప్పలేదా అని అడుగుతుంది. దానికి రోజ్ చెప్పాడు, ఆ ఇంట్లో ఇంతకు ముందు భార్య తన భర్తని అతి కిరాత్నంగా పొడిచి చంపిందంట, అందుకే ఆ ఇంట్లోకి ఎవరు కూడా ఉండడానికి రావట్లేదు, దానివల్లే ఆ ఇంటి రేటు కూడా చాలా పడిపోయింది, మేము కొనే టైంకి చాలా చీప్గా దొరికింది అని రోజ్ చెప్తుంది. రోజ్ చెప్పిన మాటలు విన్న ఆ ముసలావిడ షాక్ అయిపోతుంది. అంటే నీకు పూర్తి కథ తెలీదా అని అడుగుతుంది. రోజ్ ఫేస్లో టెన్షన్ మొదలవుతుంది. అప్పుడే ఆ ముసలావిడ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. ఆ ఇంట్లో ఇంతకు ముందున్న ఫ్యామిలీలో మనుషుల పేర్లు హెన్రీ, జూలీ. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక రోజు రాత్రి జూలీ తన హస్బెండ్ అయిన హెన్రీని అతి కిరాత్మంగా పొడిచి చంపింది. ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు వచ్చారు. జూలీని చూసిన పోలీసులు తనకి మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిందని, మెంటల్ హెల్త్ బాలేక ఈ హత్య చేసిందని డిక్లేర్ చేశారు. జూలీని మెంటల్ హాస్పిటల్కి, ఆ పిల్లల్ని ఆర్ఫనేజ్ హోమ్కి పంపించేశారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఆ ఇంట్లో ఏదో ఒక రకమైన రోదనలు వినిపించడం మొదలయ్యాయి. ఆ అరుపులకు భయపడిపోయిన చుట్టుపక్క జనం వాళ్ళ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అన్యాయంగా చనిపోయినా ఆ హెన్రీ ఆత్మే ఆ ఇంటిని ఇంకా పట్టి పీడిస్తుందని ఒక బలమైన నమ్మకం. ఆ ముసలావిడ చెప్పిన ఈ మాటలకి రోజ్ సైలెంట్ అయిపోయింది. తన నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంతో ఇష్టంగా ఇంటిని కొనుక్కుంది రోజ్. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు ఒక ఆత్మ ఉందని తెలిసిన తర్వాత రోజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. రోజ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ ముసలావిడిని ఒక మాట అడిగింది. ఇప్పుడు ఆ జూలీ ఉన్న మెంటల్ హాస్పిటల్ ఎక్కడుంది అని. బ్యాక్ టు ప్రెసెంట్. జూలీ ఆ మెంటల్ హాస్పిటల్కి రావడానికి, ఆ డాక్టర్కి లంచం ఇవ్వడానికి కారణం జూలీని కలవడానికి. ఒక వార్డ్ బాయ్ వచ్చి రోజ్ని జూలీ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. దగ్గరికి వెళ్ళకండి అని రోజ్ని హెచ్చరించాడు. రోజ్ బయట నిలబడుకొని ఉంది. జూలీ లోపల అటు తిరిగి కూర్చొని ఉంది. రోజ్ నీతో కొంచెం మాట్లాడాలి అని జూలీని అడుగుతుంది. బట్ జూలీ మాత్రం అటు తిరిగి గోడని గీకుతూ ఉంటుంది. తను ఎంతసేపు పిలుస్తున్నా పలకపోయేసరికి రోజ్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే రోజ్ జూలీతో నీ భర్తను చంపేసింది నువ్వే కదా, నీకే ఈ మెంటల్ హాస్పిటల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటున్నావు, కానీ నీ భర్త ఆ ఇంటిని పట్టి పీడిస్తున్నాడు ఆత్మలా మారి. మా కర్మ కొద్దీ ఆ ఇంటిని మేము ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నాం. ఆ మాట విన్న జూలీ గోడని గీకడం ఆపేస్తుంది. స్లైట్గా తన మెడని పక్కకి తిప్పుతుంది. ఇప్పుడు
ఇప్పుడు ఆ ఆత్మ మా ఆయన్ని టార్గెట్ చేసింది. తనకి ఏదో వింత శబ్దాలు, తెల్లాటి ఆకారం కనిపిస్తున్నాయంట. ఆ మాట విన్న జూలీ కూర్చున్న ప్లేస్ నుంచి మెల్లగా పైకి లేస్తుంది. జూలీ మొహాన్ని చూసిన రోజ్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే జూలీ కన్ను ఒకటి మూసుకుపోయి ఉంది. తన ఒళ్ళు మొత్తం కాలిపోయి ఉంది. జూలీ ఎంతో భయంకరమైన ఒక నవ్వు నవ్వుతూ రోజ్ దగ్గరికి వచ్చింది. రోజ్ ఎంతో భయంగా మా ఆయన జీవితం ప్రమాదంలో ఉందని చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతుంది. జూలీ రోజ్ దగ్గరికి వచ్చి, నా భర్తను నేను చంపలేదు, అలాగే నీ భర్తకు కనిపిస్తున్న ఆత్మ కూడా నా భర్తది కాదు. అది అసలు మగదయ్యమే కాదు, ఆడదయ్యం. ఓకే, మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక స్టోరీని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం. ఈ స్టోరీ మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెకండ్ పార్ట్ కోసం మీరు నిజంగా వెయిట్ చేస్తుంటే పార్ట్ 2 అనైనా కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.